ఏంటంటే మా మదర్ తను ఒక ఆర్ఫన్, అంటే అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరమైనప్పుడు తనను తన చెల్లని ఇద్దరు వాళ్ళ అన్నయ్య తీసుకొచ్చి ఒక ఆర్ఫనేజ్ హోమ్లో జాయిన్ చేయడం జరిగిందనమాట. సో మీకు తెలుసు అనాథ జీవితం ఎలా ఉంటుందో. సో అక్కడ ఉన్న వాళ్ళే అన్నదమ్ములు, అక్కడ ఉన్న వాళ్ళే అక్క చెల్లెళ్ళు, ఆ వ్యవస్థ నడిపే వాళ్ళే వాళ్ళకి పెద్దమ్మ, అమ్మ, నానమ్మ అంతా ఉంటుంది. అక్కడ వాళ్ళంతా పెరిగి పెద్దగా అయిపోయి ఎవరికి వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మేము జన్మించిన తర్వాత అక్కడ ఎవరిని పలు సందర్భాలలో ఎక్కడైనా వెళ్ళి కలిసినప్పుడైనా కూడా వాళ్ళు డిఫరెంట్ వాళ్ళు ఉంటారు. మామ అని పిలవడం, ఒక వరుస అంటే ఒక రిలేషన్‌తో పిలవడం అనేది జరుగుతుందనమాట మా యొక్క సంబంధాల దృష్ట్యా. ఎందుకంటే ఒక రిలేషన్ ఏర్పడుతుంది. పెద్దమ్మ, చిన్నమ్మ, మామయ్య, పెదనాన్న అలా ఆ రిలేషన్‌లో ఉండే సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా నిన్ను చిన్నప్పుడు మేము చూసాము, నిన్ను చిన్నప్పుడు మేము చూసాము. వాళ్ళు డిఫరెంట్. ఒక మానవత్వం ఎక్కడుంది అనంటే ఆర్ఫనేజ్‌లో ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఏ కులం నుంచి వస్తారో తెలియదు, ఏ మతం నుంచి వస్తారో తెలియదు. అందరూ కలిసి ఒకే గొడుగు కింద ఉంటారు, ఒకే గొడుగు కింద పెరుగుతారు.